ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇటీవల థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన జితేందర్ రెడ్డి చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాని ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ థియేటర్ కు వెళ్లి చూశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్ ని అభినందించారు. జితేందర్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించిన రాకేష్ వర్రేను ఆయన ప్రశంసించారు. ఇక ఇదే సినిమాను మంగళవారం చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జితేందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాకేష్ వర్రే హీరోగా డైరెక్టర్ విరించి వర్మ తెరకెక్కించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు చెందిన జితేందర్ రెడ్డి అనే నాయకుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జితేందర్ రెడ్డి పాత్రలో హీరో రాకేష్ వర్రే అద్భుతంగా నటించాడు అనడం కంటే జీవించాడనే చెప్పాలి. అయితే ఇదే మూవీని చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్ ని అభినందించారు. జితేందర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల కష్టాలను తెలుసుకుని వాళ్ల కోసం నిలబడ్డారని అన్నారు. జాతీయ భావజాలం కలిగిన నేతగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. వరంగల్లో అటల్ బిహారీ వాజ్పేయి సభకు తన వంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి సుమారు 50 బస్సుల ద్వారా పేద ప్రజలను యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ కి తీసుకొచ్చాడని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా ఎక్కడా వెనుదిరగలేదని, 72 బుల్లెట్లు శరీరంలోకి దింపి నక్సలైట్లు ఆయన్ను ఏ విధంగా హత్య చేశారనేది ఈ సినిమాలో చూపించడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ విరించి వర్మ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చాలా బాగా నటించారని కిషన్ రెడ్డి చిత్ర యూనిట్ ను అభినందించారు.